హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు దినమును ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఇవాళ ఆదివారం కదండి, మందిరాలకు వెళ్ళాలి కదా. లేచారా? కాలకృత్యాలు తీర్చుకున్నారా? వాక్య ధ్యానంతో హృదయాన్ని సిద్ధపరుచుకున్నారా? ఉదయకాలపు ఆహారం తినడానికి ఆతరపడతాం, కాఫీ తాగడానికి ఇష్టపడతాం. మరి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి ఎందుకు ఆశ ఉండదు? మందిరానికి వెళ్ళి అందరితో ఆరాధించడానికి ముందు వ్యక్తిగతంగా దేవుడితో మనం సహవాసం చేయటం ఎంతో అవసరం. అనుదిన ధ్యానంలో మరలా మనం ధ్యానించుకోవడానికి మరో అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాం. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు చిన్న వర్తమానాన్ని ధ్యానించి మనల్ని మనం మందిరానికి వెళ్ళడానికి సిద్ధపరచుకుందాం. ఒకవేళ ఇప్పటికే మీరు మందిరాలకు బయలుదేరుతుంటే వచ్చిన తర్వాత ఆలకించండి. దేవుని వాక్యం ఎంత విన్నా, ఎంత ధ్యానిస్తే అంత దీవించబడతామన్న సంగతి గుర్తించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ఆదివారం నాయన, నీవు ఉన్నావని, నీవు సజీవుడిగా ఉన్నావని, మరణాన్ని జయించిన దేవుడు, త్వరలో రానున్న ప్రభువు అని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి 6 రోజుల తర్వాత 7వ రోజు నీ సన్నిధిలో కూడి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీ యందు ఆనందించుటకు ఇచ్చిన ఈ విశ్రాంతి దినము కొరకు, పునరుద్ధానపు దినము కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మందిరములో నీ సన్నిధిని అనుభవించినట్లు, వ్యక్తిగతంగా నీతో సహవాసము చేయనట్లు, ఈ దినమంతా నీ సువార్తను ప్రకటించినట్లు, నీ గొప్ప కార్యాలు ధ్యానించినట్లు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనండి. మరి ఎందుకు మందిరానికి వెళ్ళాలి? మందిరం మనమే దేవుని మందిరం కదా. ఎస్, దేవుని వాక్యం అలాగే చెప్తుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేయుదును అన్నాడండి. మన దేహం దేవుని ఆలయమే. దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు, అన్ని పనుల కొరకు. మనకు హృదయం ఇచ్చింది ఆయన నివసించుట కొరకు. నీ హృదయంలో, నీ జీవితంలో ముఖ్యమైన స్థానం దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నీ హృదయంలో నీవు ఆయన్ని చేర్చుకున్నావని అర్థం. నీ హృదయ సింహాసనం మీద ఆయన అధిష్ఠీనుడై ఉన్నాడని అర్థం. మరి నిజంగా నా హృదయంలో ప్రభు ఉంటే, నేను ఆయనతో ఉంటే, ఆయన నాతో ఉంటే, నేను ఆయనతో, ఆయన ఆలయంలో ఆయన బిడ్డలతో కలిసి ఆయన్ని ఆరాధించాలనే ఆతృత నాలో ఉంటుంది కదా. నీ ఆశ ఏదో అక్కడికే నీవు లాగబడతావు. సినిమాల ఆశ కలిగినవాడు సినిమాలకు, బార్కి వెళ్ళేవాడు బార్కి, పాపానికి పరిగెట్టేవాడు పాపానికి పరిగెడతాడు కదా. ప్రభువు కొరకు, ప్రభువు సన్నిధి పరుగుల కొరకు దేవుని బిడ్డలమైన మనం ఆశపడాలి. దావీదు ఒక గొప్ప చక్రవర్తి అయిన తర్వాత కూడా ఒక చిన్న గొర్రెల కాపరిగా ఉండేవాడు. కానీ ఎప్పుడు దేవునితో సహవాసం చేయాలనే ఆశ, ఆయనకు దేవుణ్ణి పాడి స్తుతించాలనే ఆశ. ఎవరో ఒక గిటారో సితారో కొనివ్వలేదు ఆయనకి. తానే కొన్ని తీగలతో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ చేసుకొని అనేక ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టాడట దావీదు. వాటిని వాయించుకుంటూ, సితారతో వాయిస్తూ, అడవిలోని చెట్లన్నీ చప్పట్లు కొడుతుండగా, కొండలోని చెట్లన్నీ శబ్దాలు చేస్తుండగా, నదులన్నీ చప్పట్లు కొడుతుండగా, సృష్టి అంతా దేవుడిని స్తుతిస్తుంటే సృష్టితో ఏకీభవించి ఆయన ఆరాధించేవాడు. దేవుడిని ప్రేమించాడు కనుక దేవుడు ఆయన్ని దీవించాడు, దేవుడిని ఆయన కోరుకున్నాడు, దేవుడు ఆయన్ని అభిషేకించాడు. ఆయన గొప్ప చక్రవర్తి అయినప్పటికీ దేవుణ్ణి మర్చిపోలేదండి. దేవుని ఆలయాన్ని మర్చిపోలేదు. దేవునికి ఒక ఆలయం కట్టాలనే ఆశ మొట్టమొదటిగా అతని హృదయంలోనే కలిగింది. సాధారణంగా మనం కూడా ఆలయాలు కట్టడం ఇవాళ చాలా సులభమైపోయింది కదండి. డబ్బులు వసూలు చేసి, కానుకలు వసూలు చేసి ఆలయాలు కట్టేస్తున్నారు. కట్టడాలలో నేను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయమే పాటిది. ఆలయాలు దేవుణ్ణి కూర్చోబెడటానికి కాదు మనం కట్టేది, మనం కూర్చోటానికి. మనం అక్కడ చేరి వచ్చినప్పుడు ప్రభు సన్నిధి అక్కడ ఉంటుంది. కాబట్టి ఒక పవిత్రపరిచిన, ఒక ప్రత్యేకపరిచిన స్థలాన్ని ప్రభు కొరకు సిద్ధపరచవలసింది మంచిదే.
దావీదు రాజు అయిన తర్వాత కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాడు. అంటే మందిరానికి అవి ఇవి గిఫ్ట్లు ఇస్తుంటారు, కొంతమంది కానుకలు ఇస్తుంటారు, విరాళాలు ఇస్తుంటారు, కానీ మందిరంలో ఉండాలని ఆశపడరు. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళేది పెత్తనాలు చేయటానికి, పాటలు పాడటానికి, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను నడిపించుకోవడానికి, కానీ అక్కడ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనం వెళ్తున్నామన్న దృష్టి కలిగిన వారందరూ అసలు మీరు మందిరానికి వెళ్తున్నారా? ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి మనం వెళ్ళాలి అని, ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత ఖచ్చితంగా నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. కారణం ఎందుకంటే లాక్డౌన్లో లైవ్లో చూసుకుంటూ ఇదే బాగుంది, చర్చకి వెళ్ళక్కర్లేకుండా అని సరిపోతుంది అనుకుంటున్నారు. కుదరదండి. కొందరు మానుకుంటున్నట్లు సమాజంగా కూడుకుంటే మానొద్దు అని బైబిల్ హెచ్చరిస్తుంది. దావీదు అనుభవపూర్వకంగా రాసిన కీర్తన 84:10 నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మీరు చాలాసార్లు చదివే ఉంటారు, వినే ఉంటారు, పాటలు కూడా పాడే ఉంటారు ఈ మాట మీద. కానీ లోతుగా ధ్యానించారా? ఆయన ఆలయములో ఒక్క దినము గడుపుట, జస్ట్ 24 hours, ఒక్క మీటింగ్కి వెళ్ళుట అనేదే ఇవాళ. పూర్వకాలంలో ఒక ఆదివారం మీటింగ్ అంటే పొద్దున్న 8-9 గంటలకు ప్రారంభించి 3-4 అయ్యే వరకు ఉండేదండి. ఒకే ఆరాధన, అందరూ పాడి పాడి ఆరాధించి వాక్యం విని కనీసం ఒక 100 రిఫరెన్స్లు చదివి 8-9 స్టాన్సాస్ ఉన్న సాంగ్స్ 5-6 పాటలు పాడి 10 పాటలు కూడా పాడేవారు అన్నమాట. కానీ ఇప్పుడేంటి, ఒక పాట, 2 పాటలు, షార్ట్ మెసేజ్, ఒక 20 minutes మెసేజ్, అంతే, ముగిసేసి ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, వెళ్ళిపోండి, సెకండ్ సర్వీస్, మళ్ళీ థర్డ్ సర్వీస్ అంటూ ఒక దినం కాదు కదా, ఒక గంట కూడా మనం పూర్తిగా మందిరంలో మనస్ఫూర్తిగా గడపలేకపోతున్నామండి. అందుకే మన జీవితాల్లో ఆధ్యాత్మిక ఫలితాలు కలగటం లేదు. నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 రోజులు అంటే ఏంటండి అర్థం? నియర్లీ 3 years, 3 సంవత్సరాలు కంటే, 3 సంవత్సరాలు నువ్వు సంపాదించిన రాబడి కంటే, నువ్వు పడ్డ ప్రయాస కంటే, నువ్వు పొందిన ప్రతిఫలం కంటే ఒక్కరోజు దేవుని మందిరంలో ఉండే ప్రతిఫలం ఎక్కువ. నమ్మండి. 3 సంవత్సరాలు పోయి వచ్చి నువ్వు ఉద్యోగం చేసి సంపాదించుకున్న జీతం వల్ల వచ్చిన లాభం కంటే ఒక్కరోజు మనస్ఫూర్తిగా దేవుని సందులో గడిపితే నీకు వచ్చే దీవెన విలువైంది. ఏమండి, మందిరంలో కూర్చుంటే మాకు డబ్బులు ఇస్తారా? దేవుడు అంటే మాకు తిండి దొరుకుద్దా అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎస్, 6 రోజులు కష్టపడు చెప్పాడు దేవుడు. నీ కుటుంబం కోసం కష్టపడు, నీ పొట్ట కోసం కష్టపడు. ఒక్కరోజు కదా దేవుడు అడిగింది. 6 రోజులు ప్రయాసపడు, 7వ రోజు నా సన్నిధిలో నా దీవెన కొరకు ఎదురు చూడు. నీ కష్టాచితాన్ని దీవించాలంటే దేవుని ఆశీర్వాదం కావాలి. అందుకే కోటీశ్వరుడైన కారు కొనుక్కుంటే దేవునికి ముందు పూజ చేయించుకోకుండా, ప్రార్థన చేయించుకోకుండా దాన్ని తీసుకెళ్ళడం. ఎందుకంటే దేవుని కాపుదల కావాలి. ఒక కొత్త ఇల్లు కట్టుకుంటే వాడు సంపాదనతో వాడు కట్టుకుని ఇల్లు అయినా అది తెచ్చి మళ్ళీ వాళ్ళకి దానికి పూజలు చేస్తే తప్ప, మొక్కుకుంటే తప్ప, లేకపోతే దైవ సేవకులను తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటే తప్ప లోపలికి వెళ్ళాడు. కారణం ఏంటి? ఎన్నున్నా దేవుని ఆశీర్వాదం కావాలి. ఒక్కరోజు దేవునికి ఇచ్చి చూడండి మీ జీవితాల్లో. 3 సంవత్సరాల్లో నువ్వు పడ్డ ప్రయాస కంటే మించిన ప్రతిఫలం దొరుకుతుంది. కొంతమంది సంవత్సరాల తరబడి సంపాదించిన సంపాదన అంతా ఓవర్ నైట్లో పోగొట్టుకున్న వాళ్ళని చూస్తున్నాం కదా. బతుకంతా ప్రయాసపడిన జీవితం వల్ల ఏమీ ప్రతిఫలం లేని చివరికి అప్పుల్లో, రోగాల్లో ముగించడం చూస్తున్నాం కదండి. ఆశీర్వాదం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు ఒక్కరోజు గడిపినప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ కుటుంబం సమాధానంగా ఉంటుంది, నీకు మనశ్శాంతి దొరుకుతుంది, నువ్వు చేయందంతా సఫలమవుతుంది, నువ్వు దేవుని కంచెలో ఉంటావు. నమ్మరా? నేను చూశానండి, నమ్మకమైన విశ్వాసుల జీవితాల్లో ఈ ఆశీర్వాదాలన్నీ ఉండటం నేను చూశాను. నమ్మకంగా దేవుణ్ణి సేవించే సేవకుల జీవితాల్లో ఇటువంటి ఆశీర్వాదాలు చూస్తున్నాను. దేవుడిని ప్రేమించండి,
దీవెనలు మీ వెంటబడతాయి. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, భక్తిహీనుల విందులలో పాల్గొనటం కంటే, పెళ్లిళ్ళలో పాల్గొనటం కంటే, ఫంక్షన్స్ హాల్స్లోకి వెళ్ళి తిని తాగి డ్యాన్సులు వేయటం కంటే, పెద్ద పెద్ద సభలకు ఆహ్వానించబడి ఉన్నతమైన ఆ పీఠాలనెక్కి కూర్చోబెట్టి సన్మానాలు జరిపించుకున్నట కంటే, అందరి చేత పొగిడించుకున్నట కంటే, వాళ్ళ మనుషులకు అదే కావాలండి. మనుషులు పొగట్టలు డబ్బులిచ్చి పొగిడించుకుంటున్నారు ఇవాళ కొత్త రకం మనుషులు. వాళ్ళే బొకేలు కొనుక్కొని వాళ్ళే ఇప్పించుకుంటున్నారు మళ్ళీ అందరి ముందు. ఏంటి విచిత్రం! తాను పొగుడుకునే వారిని చుట్టూ చేర్చుకొని, తనను గొప్ప చేసే వారిని చుట్టూ చేర్చుకొని, వాళ్ళని వీరు పొగడా, వీరిని వారి పొగడా, ఇది మందిరాల్లో కూడా చేరిపోతుంది. ఎంత భయంకరమండిది! ఈ అంచె దినాలలో దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారిగా, పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. ఆ మహారాజైన చక్రవర్తి మహారాజైన తర్వాత కూడా అంటున్నాడు, భక్తిహీనుల గుడారాల్లో రాజుకు కలిగే సన్మానాలు పొందడం కంటే, రాజుగా తను ఎక్కడికి వెళ్ళినా ఘనపరుస్తారండి. ఎక్కడికి వెళ్ళినా మర్యాదిస్తారు. ఒక అధికారిని, ఒక కలెక్టర్ వస్తున్నాడంటే ఎంత ఘనత, ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే ఎంత ఆర్భాటం. అలాంటి ఆర్భాటాలు పొందటం కంటే నా దేవుని మందిరమునొద్ద నుండుట, ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. దేవుని మందిరం దగ్గర ఒక వాచ్మెన్గా పడుంటే నాకు చాలు. నాకు అక్కడికి వెళ్ళి ప్రసంగం ఇస్తే వస్తాను, పాట ఇస్తే వస్తాను, నాకు సభ్యత్వం ఇస్తే వస్తాను, నన్ను ఒక సంఘపెద్దం చేస్తే వస్తాను, నన్ను ట్రెషరర్ని చేస్తే, నన్ను సెక్రటరీని చేస్తే, నన్ను ప్రెసిడెంట్ని చేస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మినిస్ట్రీ అనేవాళ్ళు ఉన్నారేమో. కానీ కేవలం దేవుని మందిరం దగ్గర ఉండి ఆ వచ్చిన వాళ్ళ చెప్పులన్నీ లైన్లో పెట్టే పని దొరికినా చాలు నాకు దేవుని మందిరంలో. చాలా సంవత్సరాలు నేను అలా కూడా పనిచేశానండి. ఆ ఆశీర్వాదం ఈ రోజుకి నన్ను వెంటాడుతుంది. దేవుని మందిరంలోకి వచ్చే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే పని ఇచ్చినా చాలు. గిన్నెడు చన్నీడు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టు. దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకోవడంలో ఉన్నంత ఆధిక్యత దేవుని మందిరంలో పరిచయం చేశాడు ఆ సమూయేలు. మందిరంలో పరిచయం చేశాడండి. గొప్ప ప్రవక్త అయ్యాడు. అతని మాటల్లో ఒక్కటి కూడా ఇశ్రాయేలులో అంత పెద్ద ప్రవక్త లేనంత ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. దేవుని మందిరంలో శుభ్రం చేశాడు. కడగటం, తుడవటం, ప్రార్థించుకోవటం. ఈరోజు చూడండి, మనం మందిరాలకు వెళ్ళేది ఎందుకు? గొప్పల కోసమా? మనకున్న వస్తువులు, వాహనాలు చూపించుకోవడానికా? వస్త్రాలు చూపించుకోవడానికా? మన గొప్పలు చెప్పుకోవడానికా? ఈరోజు అనేక మంది దేవుని మందిరానికి వెళ్ళేది కూడా ఒక క్లబ్ లాగా, ఒక గ్యాదరింగ్ లాగా వెళ్తున్నారు, ఒకరొకరు చూపించుకోవడానికి అన్నట్టు. మీటింగ్లో కూర్చునేది కాసేపు, ఆ తర్వాత ఎంతో సమయం గడుపుతారు. నేను కొన్ని దేశాల్లో ప్రసంగానికి వెళ్ళినప్పుడు, యుఎస్ఏ లాంటి దేశాల్లో చర్చలు చిన్నగా ఉంటాయి, వాళ్ళ మీటింగ్ హాల్స్ చాలా పెద్దగా ఉంటాయి, డైనింగ్ హాల్స్. మీటింగ్ షార్ట్గా ఉంటుంది. ఆ తర్వాత గంటలు వాళ్ళందరూ కలిసి తింటూ, నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ ఎంతో సమయం ఖర్చు పెడుతున్నప్పుడు నాకు ఉసూరు పడిపించిందండి. ఆ ట్రెండ్ ఇప్పుడు మన దేశంలో కూడా ప్రారంభమైపోయింది. భోజనాలు ఉంటేనే మీటింగ్కి వస్తారు. భోజనాల కొరకే మీటింగ్కి వచ్చేవారు. ఆ రోజునే ప్రభు అన్నాడు, మీరు కడుపు నిండి కాబట్టి నన్ను ఎతుకుతున్నారు. 5 రొట్టెలు 2 చేపలు పెట్టిన తర్వాత అందరూ ఎత్తేసుకొని నువ్వే మా రాజు అన్నారట. మీరు నిజంగా నన్ను ఎతకటం లేదు, మీ కడుపు నిండింది కాబట్టి, మీ అవసరతలు తీరుతున్నాయి కాబట్టి, మీ లాభాల కోసమే నన్ను వెతుకుతున్నారు అన్నట్టుగానే ఈ రోజున భక్తి అనే భావానికి అర్థం పర్థం లేని స్థితిలో ఆర్భాటాలకు, అట్టహాసాలకి దేవుని మందిరాలకు వెళ్ళేవారిగా, దేవుని పని చేస్తామనేవారిగా ఉండటం, మందిరంలో కూడా ఆధిక్యతను కోరటం అనేది ఎంత విచారకరమైన విషయం. భక్తుడైన దావీదు తన మనస్ఫూర్తిగా ఒక ద్వారపాలకుడిగా ఉండటం కూడా నాకు ఇష్టమే. డాక్టర్ బిల్ గ్రహాం ఎంతో గొప్ప దైవజనుడు, ఎన్నో ఆత్మలను సంపాదించిన వాడు, ఆ దినముల్లోనే 1000 మందికి సువార్తను ప్రకటించిన వాడు. నాకు పరలోకం వెళ్ళినప్పుడు నా కాలు మోపుకోవడానికి స్థలం దొరికినా చాలు, నాకు
నాకేమో అక్కడ మెడల్ కిరీటాలు అక్కర్లేదు, కనీసం పరలోకంలో నేను ఎంటర్ అయితే చాలు, ఆ భాగ్యం నాకు ఇవ్వయ్యా అని ప్రార్థించేవాడట. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తారండి. దేవాలయం ఆయనే మన దేవాలయము. ఆయనతో నిరంతరము జీవించాలంటే, ఆయనకు సాక్షులుగా మనం ఈ లోకంలో ఆయన్ని మహిమపరిచేవారిగా, ఆయన మందిరములో ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. పరలోకపు ఆరాధనలో భూలోకపు ఆరాధన ఏకీభవించేటట్టుగా మన ఆరాధనలో ఉండాలి. రండి వెళదాం, మందిరాలకు వెళదాం. ఆధిక్యతలు ఆధిపత్యతలు కాక విరిగి నలిగిన హృదయంతో ప్రభువును ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ ఆదివారం నీ మందిరానికి వెళ్ళుటకు, నీ సన్నిధిలో గడుపుటకు, ఏ మూల కూర్చున్నా, ఊరకనే కూర్చున్నా నీ మాటలు మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఎంత శ్రద్ధగా విన్నదో అలాగూ నీ మాటలు విని ధ్యానించుటకు, నీ సన్నిధిలో నాయన ఆనందించుటకు, దావీదు వలె సంతోషించుటకు, నీ మందిరములో ఉన్న నీ ప్రభావమును, నీ మహిమను పొందుకొని నీ దీవెనలతో నింపబడుటకు, నీ ఆత్మ అభిషేకముతో నింపబడి అనేకులకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితములు జీవించుటకు నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.